మా ఫస్ట్ ఈ వీడియో ఫుల్గా చూడు, ఆ తర్వాత నీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయి. సో ఫస్ట్ ఒక రీల్ చేస్తాను చూడండి, మన ఎట్లా మింగుతానో తర్వాత చూడండి. ఫోన్ చేస్తావు కదా, నువ్వు 1 vs 1 గేమ్ ఆడతా, 1 vs 1 గేమ్ ఆడతావు అని చెప్పి ఇప్పటికే బొచ్చు మంది అడిగారు ఆ కామెంట్ లో. నేను అదొక ఆడను. సో మీరు నా రేంజ్ కాదు, నాతో ఆడలేరు. కానీ నీ క్వశ్చన్ పిక్ చేయడానికి కారణం ఏంటంటే పైన పెట్టావు కదా బ్రో, మొన్న పైన ట్రోల్ చేస్తున్నావు కదా అని, ఒక కారణం. సో మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా సరే నా గేమ్కి స్పీడ్ ఎక్కువ, నా నోటికి దోలు ఎక్కువ, ఇలా ట్రోల్ చేస్తూనే ఉంది. మా ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి, వీడియో ఒక పెద్ద ఎరి పుష్పం అంటే వీడిని నమ్మి ఇంకో 10,000 మంది ఎరి పుష్పాలు ఉన్నాయి చూడండి. 10,000 కాదు మా 11,000 ఎరి పుష్పాలు ఉన్నాయి. సో ఇది వీడి ఐడి గురించి అది చూస్తారు కానీ ఏమో. సో అది మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, అది ఆడియన్స్. సో వీడి గురించి ఇప్పుడు నేను చెప్తాను, రీల్కి ఆన్సర్ అనేది నేను ఇస్తాను. సో ఒకటి, వీడి గేమ్ ప్లేని వీడు రివీల్ చేయడు. వీడి ఐడి ఉంటుంది కమ్మో, ఎఫ్ఎఫ్ ఐడి, సో అది రివీల్ చేయడు. ఇవి రెండు రివీల్ ఎందుకు చేయడంటే వాడు నూబుగాడు, అది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వాడు ఐడి రివీల్ చేస్తాడు అనుకోండి, వాడి ఎంత బాట్ ఐడియో తెలుస్తుంది. సో వాడి గేమ్ ప్లే అనేది లేదు, ఐడి అనేది గిట్ట సరిగ్గా లేనట్టుంది, అందుకే రివీల్ చేయట్లేదు. సో కాకపోతే మాత్రం ప్రతిసారి మున్న అన్నది ఉడుస్తాడు అనమాట వీడు. సో ఇంకోటి చెప్పాలి మా మీకు, అసలు వీని కంటెంట్ ఏం లేదు. సో రోస్టింగ్ ట్రోలింగ్ అన్నప్పుడు కనిపించిన ప్రతి ఒక్క రీల్ని ట్రోల్ చేస్తారు, రోస్ట్ చేస్తారు. కానీ వీడు అట్లా కాదు, ఎప్పుడు చూసినా మున్న అన్నది గుడుస్తాడు. సో ఎట్లా నేను చెప్తాను, అదొక బ్యాడ్గా మున్న మీద రీల్ చేసినప్పుడు, సో ఏ ఫ్యాన్ అయినా వీడేంటి ఇట్లా అంటున్నాడు అనేసి బ్యాడ్గా కామెంట్ పెడతారు వాళ్ళకి. వీడు ఏం చేస్తుండంటే, అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే మావా, నువ్వు ఎప్పుడో ఒక 1 month బ్యాక్ పెట్టిన రీల్కి నువ్వు ఎప్పుడు కామెంట్ చేసినావు కానీ వాడు అదే కామెంట్ని తీసుకొచ్చి రీల్ చేసుకుంటున్నావు అంటే వానికి అక్కడ కంటెంట్ లేదని అర్థమైపోతుంది. సో వాడంతా చెత్తగాడే. సో వాడి గేమ్ ప్లే మాత్రం రివీల్ చేయడు, వాడు ఐడి చెప్పడు. సో ఏమన్నా అంటే డేంజర్వి అంటాడు, వీఫర్ తెలుసా బట్టకాయ. ఇప్పుడు దీని గురించి పక్క పెడదామా. వీడి గేమ్ ప్లే విషయానికి వస్తే, సో వీనికి బ్యాడ్గా కామెంట్ చేసిన వాళ్ళు లేదా వానికి అంటే ఉన్నారు కదా 11,000 మంది ఏరి పుష్పాలు. సో వాళ్ళు కామెంట్ చేస్తారు అన్నట్టు, అన్న నీ గేమ్ ప్లే రివీల్ చేయి, అన్న నీ గేమ్ ప్లే పెట్టు, అన్న నీ గేమ్ ప్లే పెట్టని. సో ఇంతకుముందు నేను అంటే వీడు అన్నని ఫస్ట్ ట్రోల్ చేశాడు, అంటే ఒక బ్యాడ్గా తిట్టి ఒక రీల్ అని చేశాడు. సో అప్పటి నుంచి చూస్తున్నాను వీడిని, చూస్తూ అంటే ఈ ఎర్హ్యూగా నేను ఎందుకు ఫాలో అవుతాను మావా, మీరు ఆడియన్స్ వచ్చేసి నువ్వు వాడిని ఫాలో అవుతున్నావు, నువ్వు కూడా వాడు ఫాలోవర్ అంటారు. సో అది కాదు మావా, వాడి ఐడి అనేది నేను సర్చ్లో పెట్టుకుంటాను, అంటే తెలుసు ఇన్స్టాగ్రామ్ సర్చ్లో. సో అది అట్నే ఉంటుంది. సో నేను 2 daysకి ఒకసారి లేదా డైలీ ఒకసారి ఈవినింగ్ టైంలో చెక్ చేస్తాను. వాడు ఈవినింగ్ టైంలో రీల్ పెడతాను రీల్స్. సో చెక్ చేసి వాడు ఏమైనా బ్యాడ్గా పెడితే దాన్ని డౌన్లోడ్ చేసి, సో మీకు ఎక్స్పోజ్లో వాడిని తిడుతూ మీకు వీడియో అయితే చూపిస్తాను. సో ఇది పక్క పెట్టేసిండి. యాక్చువల్లీ నేను ఏదో చెప్దాం అనుకున్నాను, వీడి స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను, ఇది పక్క పెట్టండి. సో ఇంకోటి ఏంటంటే మావా, వీడి గేమ్ ప్లే విషయానికి వస్తే మావా, స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాడు, అది డౌన్లోడ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. నేను ఇంతకుముందు చూసి ఆ రీల్కి లైక్ కొట్టాను, బట్ అదే రీల్ డౌన్లోడ్ చేసి ఇది నా గేమ్ ప్లే అని చూపించాడు. సో అంటే ఆ రీల్ అనేది ఎవరు ఇంకా నార్మల్గా వాయిస్ ఫేస్ చూపించకుండా రీల్స్ పెట్టుకుంటారు కమ్మో, మంచిగా ప్రోలాగా ఎడిట్ చేసుకుంటూ ఫ్రీ ఫైర్ 1 types పెట్టి. సో అవి వచ్చేసి పెడితే నేను అంతకుముందుకే లైక్ కొట్టాను, దాని తర్వాత మీరు రీల్ పెట్టాడు అనమాట, ఇది నా గేమ్ ప్లే అనేసి పెడితే చూస్తే వీడు డౌన్లోడ్ చేసి పెట్టాడని అర్థమైపోయింది. సో చాలామంది కామెంట్లో మంచి గట్టిగా వేసుకున్నారని. ఇంకోటి ఏంటంటే దాని తర్వాత అంటే ఒక ఫ్యూ వీక్స్ తర్వాత మళ్ళీ అట్నే అడిగితే వీని కంటెంట్ ఏం లేదు, మళ్ళీ ఏం చేయాలనేసి నన్ను తిట్టి ఇది నా గేమ్ ప్లే అని ఇంకో రీల్ పెట్టాడు. సో ఆ రీల్ వచ్చేసి ఫస్ట్ నార్మల్ గేమ్ ప్లే 1 types కొట్టిందండి, దాని తర్వాత పీసీ ఉంటుందేమో పీసీలో ఆడింది, ఆ గేమ్ ప్లే వీడియో పెట్టాడు. దాని తర్వాత 3 finger గేమ్ ప్లే అంటే మొబైల్లో 3 fingerతో ఆడతాడు, ఆ వీడియో పెట్టాడు. సో అట్లా వాడు కంటెంట్ తగ్గట్టు మార్చుకుంటూ పోతూ ఉన్నాడు అనమాట. సో అది వాడు ఒక హిర్హూక్ అని నాకు అర్థమైంది. కానీ ఈ 11,000 మంది ఏంటి మా వాడిని ఫాలో అవుతుంది, మరి అంత హిర్హూక్లా ఉన్నారు. ఇదంతా కాదు మా, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకునేది మాత్రం చెప్తాను. ఇక్కడ నుండి వీనికి ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు నేను చెప్పాను, డైరెక్ట్ రీల్ తీసుకొస్తాను మంది. వాడు అంటే వీని సొంత తమ్ముడు అయితే కాదు మావ, వాడు కూడా వీడిలాగా ఇన్స్పైర్ అయ్యి సేమ్ ఇదే
వేలో మున్న అన్నం తిడుతూ రీల్స్ చేస్తున్నారు. అట్లా రీల్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఒక సాంగ్ హిట్ సాంగ్ పెట్టేసుకొని సిగ్మాలో ఫీల్ అవుతారు హెరి హుగ్గాళ్ళు. ఇద్దరు ఉన్నారు వీళ్ళు. సో వాడిని కూడా తీసుకొస్తాను. నేను మాత్రం ఒకటే ఫిక్స్ అయ్యాను మావా, వీళ్ళు ఎటువంటి బ్యాడ్ వీడియో చేసిన అంటే మున్న మీదే అని లేదు, ఎవరి మీద అయినా సరే అసలు సంబంధం లేకుండా రీల్ చేస్తారు కదా, తిడుతూ అమ్మన బూతులు తిడుతూ మరీ చేస్తారు ఈ నా కొడుకులో. సో వీళ్ళు చేసిన ప్రతి రీల్కి నేను రియాక్ట్ అవుతాను, ప్రతిసారి ఇలా నేను మింగడే. ఇక ఆపేది లేదేమో, కానీ నాకు మీ నుంచి కొంచెం సపోర్ట్ రావాలి అంతే, అంత మించి మిమ్మల్ని ఏం అడగను. కానీ వీళ్ళని మాత్రం అస్సలు విడిచిపెట్టినామో, మీరు సపోర్ట్ ఇవ్వకపోయినా విడిచిపెట్టిన వీళ్ళకి చెక్కడం ఇక ఖాయం. సో ఇన్స్టాలో వచ్చేసి హను బ్రో ఉన్నాడు, మంచి చెక్కుతున్నాడు. సో ఇన్స్టాలో బ్రో చెక్కడం బాగా నచ్చింది నాకు కూడా. ఇప్పుడు మనం యూట్యూబ్లో చెక్కుతూ ఉందామన్నమాట. సో మీరు కొంచెం సపోర్ట్ చేయాలి నాకు, అంత మించి మిమ్మల్ని ఇంకేం అడగను. సపోర్ట్ చేయండి నాకు. ఓకే, అందరైతే సపోర్ట్ చేస్తారనుకున్నాను. ఈ వీడియో ఏమన్నా నచ్చితే కొంచెం వీడియోకి అయితే లైక్ చేయండి, అట్లాగే కొంచెం కామెంట్ చేసి బూస్టప్ ఇవ్వండి మా వీడియోకి. సో అట్లాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి మా. బాయ్.